నమో గురుభ్యః. మనం మన గురువుగారు వ్యాసుల వారు మనకిచ్చిన భారతంలో అరణ్య పర్వలో ఉన్నామిప్పుడు. నలోపాఖ్యానం, దమయంతి ఉపాఖ్యానం చూస్తూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన నలుడు అన్నీ పోగొట్టుకున్నాడు. ఊళ్ళో నుంచి గెంటేస్తే అడవులు పట్టుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు గూడా పలకరించకుండా వెలివేస్తే కట్టుగుడ్డలంటే ఇంక మల్టిపుల్ గూడా లేవు. ఒక్క పంచ ఆయన గట్టుకున్నాడు. ఆమె ఒక చీర గట్టుకుంది. అట్లానే వాళ్ళు వచ్చేశారు. ఆకలేస్తున్నది 3 రోజులు గడిచిపోయాయి. ఇంక దాంతో ఏవో పక్షులు కనిపిస్తే వాటిని పట్టుకుందామని పంచె విప్పి దాన్నే ఏదో వలలాగా వేద్దామని ట్రై చేస్తే, ఆ పక్షులు ఆ వలలాగా ఈయన పన్నిన పంచెను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతూ చాలా అవమానకరంగా మాట్లాడాయి. ఇంక దాంతో ఆయన చాలా అప్‌సెట్ అయ్యాడు. చాలా అవమానం పొంది, "నీ సంగతి నువ్వు చూసుకో ఇంక వెళ్ళు. నువ్వు ఈ దారి పట్టుకొని పోయావంటే పలానా పలానా రాజ్యాలొస్తాయి. కావాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికైనా సరే వెళ్ళిపో" అని చెప్తే, ఆమె "అన్నీ పోగొట్టుకుని ఉన్న నిన్ను వదిలిపెట్టి నేనెట్లా వెళ్తాను? నువ్వు కూడా నాతో పాటే రా విదర్భానికి. మా నాన్న వాళ్ళ దగ్గర నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. మనిద్దరం అక్కడే ఉందాం పా" అని చెప్పింది. నలుడు "ఆహా! రాను" అన్నాడు. ఆమె కరెక్ట్‌గానే ఐడెంటిఫై చేసింది ఆయన్ని. మానదా అని పిలిచింది. "అభిమానం ఎక్కువ నీకు. అయినా సరే నాతో పాటు రా వెళ్దాము" అన్నది. ఆయన రాను అన్నాడు. అక్కడ ఆపాము. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. నేనెట్లా వస్తానో రాను అని ఆయన చెప్పిన తర్వాత ఏం జరిగింది అని మనకు బృహదస్సుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. "తౌ ఏకవస్త్ర సంవీతౌ అటమానౌ ఇతస్తతః క్షుత్పిపాసా పరిశ్రాంతౌ సభాం కాంచిత్ ఉపేయతుః." తౌ వాళ్ళు ఇద్దరు ఏకవస్త్ర సంవీతౌ ఇద్దరికీ కలిపి ఒకే చీర. ఆమెకొక చీరుంది. ఈయనకి ఆయనత అది గూడా లేదు. ఆ రకంగానే ఆ అడవిలో ఇతస్తతః అటమానౌ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అడవిలో. క్షుత్పిపాస పరిశ్రాంతౌ ఆకలి, దాహముతో అలసిపోయి ఉన్నారు. అటువంటి వాళ్లకు అక్కడెక్కడో కొంత దూరంలో అడవిలో ఒక చోట కాంచిత్ సభ ఒక సభ ఏదో ఒక శాల లాంటిది కనిపించింది. దాన్ని వాళ్ళిద్దరూ ఉపేయతుః పొందారు. వాళ్ళట్లనే ఆయన దిగంబరంగా ఉన్నాడు. ఆమె ఒక చీర కట్టుకుంది. ఒక చీర పెట్టుకొని ఇద్దరు ఆ రకంగా తిరుగుతూ ఉన్నారు అడవిలో. తిరుగుతూ ఉంటే ఒకానొక చోట ఒక సభ కనిపించింది. తాం సభాం ఉపసంప్రాప్య తదా సహ నిషదాధిపః వైదర్భ్యా సహితః రాజా నిషసాద మహీతలే. మన నిషాదులకు రాజు మనవాడు తాం సభాం ఉపసంప్రాప్య ఆ సభ దగ్గరికి వెళ్లారు. అదేదో ఒక శాలలాగా ఉన్నది. అక్కడికి వెళ్లారు. తదా ఇంకా వైదర్భితో సహా కలిసి ఆయన భూమి మీద అక్కడే ఆ శాలలో లోపలికి వెళ్ళాడు. భూమి మీద అక్కడే ఓ చోట చతికిలబడ్డాడు. సహ వై వివస్త్రః మలినః వికచః పాంశుకుంఠితః దమయంత్యా సహ శ్రాంతః శుష్వాప ధరణీతలే. సహా మనవాడు వివస్త్రః వస్త్రాలు గూడా లేవు. మలినః మట్టి గొట్టుకుని పోయి ఉన్నాడు. వికచః జుట్టు గూడా ఊడిపోయింది. ఆయన అంతకన్నా ముందు ఏమైనా ముడి గాని ఏదైనా వేసుకుంటే అది గూడా ఊడిపోయింది. పాంసుగుంఠితః బాగా దుమ్ము గొట్టుకుని ఉన్నాడు. దమయంతితో సహా శ్రాంతః అలసిపోయి ఆయన అక్కడే భూమి మీదే సుష్వాప పడుకున్నాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, స్నానం లేదు, వస్త్రాలు లేవు, ఏమీ లేవు. అలసిపోయి ఇంకా అట్లానే దుమ్ములోనే కింద పడుకున్నారిద్దరు. దమయంతి అపి కళ్యాణి నిద్రయా అపహృతా తతః సహసా దుఃఖమాసాద్య సుకుమారి తపస్విని. మన కళ్యాణి, మన మంగళమూర్తి ఆ సుకుమారి తపించిపోతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది దమయంతి. ఆమె గూడా తతః ఇంక పాపము దుఃఖమాసాద్య దుఃఖం పొంది ఉన్నదామె. ఇంకా పడుకోగానే సహసా వెంటనే ఆమెకు నిద్ర బట్టేసింది. నిద్రయా అపహృత పాపము ఆమె నిద్రబోయింది. సుప్తాయాం దమయంత్యాం తు నలః రాజా విశాంపతే.
శోకోన్మథిత చిత్తాత్మ నస్మస్సేతే యథాపురా. ఓ విశాంపతే రాజా, ధర్మరాజా వింటూ ఉన్నావా కథ? నలుడు రాజు దమయంత్యాం సుప్తాయాం, దమయంతి అట్లా పక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటే, శోకోన్మథిత చిత్తాత్మ, శోకంతో ఆయన చిత్తమంతా మథనము తరచిపోతూ ఉంటే, ఆయన పురాయథ ఇంతకు ముందులాగా నా సేతేస్మ, ఆయనకి నిద్ర కూడా పట్టట్లేదు. సహ తద్రాజ్యాపహరణం సుహృత్యాగంచ సర్వశః వనే చ తం పరిధ్వంసం ప్రేక్ష చింతాం ఉపేయివాన్. సహా ఆయన రాజ్యము అపహరించబడడము, తన సుహృత్తులే తనను వదిలిపెట్టేయడము, మొత్తం అంతటా ఇన్ని కష్టాలు కలగడము, అడవిలో కూడా ఆయనకి విధ్వంసమే, ఉన్న ఒక్క పంచ కూడా పక్షులు అపహరించి తీసుకుని పోవడము, ఇవన్నీ ప్రేక్ష చూసుకున్నాడు. ఆయనకి ఇంక చింత కలుగుతున్నది, దుఃఖం వస్తున్నది. మాం ఇయం హి అనురక్త ఇదం దుఃఖమాప్నోతి మత్కృతే మద్విహీనా తు ఇయం గచ్చేత్ కదాచిత్ స్వజనం ప్రతి. ఈమె మాం అనురక్త, నా పైన అనురాగంతో ఉన్న ఈమె, మత్కృతే, నా వల్లే దుఃఖాన్ని ఆప్నోతి పొందింది. తు కానీ ఒకవేళ ఈమె మత్విహీన, నేను లేకుండా దూరమైపోతే, కదాచిత్ ఎప్పటికో ఒకప్పటికి స్వజనం ప్రతి గచ్చేత్, ఆమె పుట్టింటాళ్ళింటికైనా వెళ్తుంది. నేనున్నంత వరకు నన్ను వదిలిపెట్టి ఆమె ఒక్కతి పుట్టింటికి పోదు. నేను వాళ్ళింటికి పోను, ఇప్పుడు ఎక్కడికి పోను ఇంత అవమానం పొందిన తర్వాత. నాతో ఉన్నంత వరకు ఆమె కూడా పోదు. కాబట్టి నేను ఒకవేళ ఆమెను వదిలిపెట్టేసానంటే, ఎప్పటికో ఒకప్పటికి ఇంక నా కోసం చూసి చూసి ఆమె వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. మయా నిస్సంశయం దుఃఖమియం ప్రాప్స్యతి అనుత్తమ ఉత్సర్గే సంశయః స్యాత్తు విందేత అపి సుఖం క్వచిత్. నిస్సంశయం, అనుమానం ఏమీ లేదు. మయా, నా వల్లే ఈమె, ఈ అనుత్తమ దమయంతి దుఃఖం ప్రాప్స్యతి, ఇంకా దుఃఖాలే పొందుతుంది నా వల్ల ఈమె, అనుమానమేమీ లేదు. ఒక గ్యారంటీ ఏమంటే, సంశయం లేనే లేదు. గ్యారంటీగా, నిస్సంశయంగా నాతో ఉంటే ఈమెకి దుఃఖం తప్పదు గాని, ఒకవేళ అవకాశం ఉన్నది, ఉత్సర్గే స్యాత్తు, ఒకవేళ నేను వదిలిపెట్టేస్తే, విడిపోతే, అప్పుడు కనీసము క్వచిత్ సుఖమపి విందేత ఇది సంశయః. అనుమానమేమి అంటే, ఎక్కడో దగ్గర ఎంతో కొంత సుఖాన్ని ఎప్పటికో ఒకప్పటికైతే పొందుతుందో ఏమో. కనీసం దీనికి అనుమానమైనా సరే అవకాశం ఉన్నది. పైన అనుమానం ఏమి లేదు, గ్యారంటీ నాతోటి ఉన్నదంటే దుఃఖమే పొందుతుంది అని అనుకున్నాడు. సహా వినిశ్చిత్య బహుధా విచార్య చ పునః పునః ఉత్సర్గే అమన్యత శ్రేయః దమయంత్య నరాధిపః. మన నరాధిపుడు రాజు సహా ఆయన ఈ విధంగా బహుధా విచార్య, బాగా విచారించుకుని, మాటి మాటికి ఈ విషయం గురించి ఆలోచించుకుని, ఇంకా వినిశ్చిత్య, ఒక నిశ్చయానికి వచ్చాడు. ఉత్సర్గే, విడిపోవడంలోనే, దమయంత్యాః శ్రేయః అమన్యత, దమయంతికి శ్రేయస్సు ఉన్నది. మేమిద్దరం విడిపోతేనే దమయంతికి మంచి జరుగుతుంది, మేము కలిసి ఉన్నంత వరకు ఆమెకు మంచి జరగదు అని ఆయన నిర్ణయించుకున్నాడు. సహా అవస్త్రతాం ఆత్మనః చ తస్యాః చ అపి ఏకవస్త్రతాం చింతయిత్వా అజ్జగాత్ రాజా వస్త్రార్థస్య అవకర్తనం. సహా ఆయన ఇంకా ఆలోచించుకున్నాడు. ఆత్మనః అవస్త్రత, తనకు వస్త్రాలేమీ లేవు, దిగంబరంగా ఉన్నాడు, నగ్నంగా. తస్యాః అపి ఏకవస్త్రతాం, ఆమె కనీసం ఒక్క చీరైనా కట్టుకొని ఉన్నది. ఇంకిప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆమె కట్టుకున్న ఆ ఒక్క చీరలో కూడా అర్థము, సగము వస్త్రార్థము ఏ విధంగా అవకర్తనం, కత్తిరించాలి, ఎట్లా కొయ్యాలి, ఇప్పుడు ఈ చీరని 2 ముక్కలు చెయ్యాలి అంటే ఎట్లా అని మన రాజుగారు చింతయిత్వా అజ్జగాత్, ఆయనకు ఒక
ఆలోచన కలిగింది. ఇంకా మా ఇద్దరికి కలిపి ఒక చీర ఉందాం కట్టుకొని పడుకుంది. ఇప్పుడు నేను ఈ చీరలో సగమైనా తీసుకుందాము అని ఇంకా నిర్ణయించుకున్నాడు. అది ఆయన లెవెల్. అక్కడికి దిగజారిపోయాడు పూర్తిగా. కథం వాసః వికర్తేయం న చ బుధ్యేత మే ప్రియా చింత్యా ఏవ నైషదః రాజా సభాం పర్యచరత్ తదా. ఆయన కథం ఏ విధంగా వాసః వికర్తేయం ఈ చీర నేను ఎట్లా చింపాలి? ఏదో రకంగా చించడానికి ట్రై చేస్తే ఆమె లేస్తుంది. మే ప్రియ నా ప్రియురాలు నచ బుధ్యేత ఆమెకి తెలియకుండా. ఆమెకి తెలియకుండా ఆమె చీర సగం చించుకుని పోవాలి. ఎట్లా చెయ్యాలి అని ఆలోచించుకున్నాడు. ఇంక లేచాడు మన నైషధుడు రాజుగారు. ఆ సభాం ఆ సభ చుట్టూ ఆ శాలంతా తదా ఇంకా పర్యచరత్ చుట్టూ తిరిగి తిరిగి చూస్తున్నాడు. ఏమైనా ఆ చీర కోయడానికి అవకాశం ఏమైనా ఉందా? దొరుకుతుందా అని. పరిధావన్నథన్నలః ఇతశ్చ ఇతశ్చ భారత ఆససాద సభోద్దేశే వికోశం ఖడ్గముత్తమం. ఇంకా ఓ భారత యుధిష్ఠిర నలుడు అధ ఇతశ్చ అతశ్చ ఇట్టు అటు పరిధావన్ తిరుగుతూ ఉంటే ఆ సభోద్దేశే ఆ సభలోనే ఒక చోట ఒక మంచి ఖడ్గము కత్తి కనిపించింది. వికోశం దానికి ఒర గూడా లేదు. ఒర గూడా లేకుండా ఊరికనే ఒక కత్తి కనిపించింది. దాన్ని ఆససాద పొందాడు. దాని దగ్గరికెళ్ళాడు. తేన అర్థం వాససః చిత్వా నివస్య చ పరంతపః సుప్తాముత్సృజ్య వైదర్భీం ప్రాద్రవత్ గతచేతనః. తేన కత్తి బెట్టాడు మనవాడు. ఆమె చీరను సగానికి కోసాడు. అర్థం వాససః చిత్వా ఆ చీరను సగానికి కోసి ఇంక దాన్ని నివస్య కట్టుకున్నాడు మన పరంతపుడుట. ఆయన ఇంకా సుప్తాం వైదర్భీం ఉత్సృజ్య నిద్రపోతున్న దమయంతిని వదిలిపెట్టి గతచేతనః మనసు గూడా లేదింక. చైతన్యం గూడా లేదు. ఏమి జడంగా తయారయ్యాడు. ప్రాద్రవత్ ఇంక అక్కడి నుంచి పారిపోయాడు. బృహదశ్వుడు మనకు కథ చెప్తూ ఉన్నారు గురువుగారు. అపక్రాంతే నలే రాజన్ దమయంతి గతక్లమా అభుజ్యత వరారోహ సంత్రస్త విజనేవనే. ఇంకా మన దమయంతి గతక్లమ ఆమెకు మెలకు వచ్చింది. నీరసం పోయేసరికి ఓ రాజన్ యుధిష్ఠిర నలుడు అపక్రాంతే నలుడు అట్లా అపక్రమించాడు. పారిపోయాడు గదా! నలుడు పారిపోయిన తర్వాత కొంతకాలానికి కొంతసేపటికి ఆమెకు మెలుకువ వచ్చింది. మన వరారోహ దమయంతి లేచి చూసుకున్నది. ఆయన పారిపోయాడని. ఆ విజనేవనే స్వజనులెవరూ లేకుండా ఉన్న అటువంటి నిర్జనమైన అడవిలో సంత్రస్త భయపడ్డదామె. సా అపశ్యమానా భర్తారం శోక దుఃఖ సమన్విత ప్రాక్రోశతుచ్చైః సంత్రస్త మహారాజా ఇతి నైషధం. ఆమె ఆయన కనపడకపోయేసరికి భర్త దుఃఖంతో, శోకంతో కూడుకున్నదై పెద్ద గొంతుతో గట్టిగా భయంతోటే పారిపోయాడని ఆమెకు తెలుస్తూనే ఉన్నది. అయినా గూడా గట్టిగా మహారాజా నైషధ అని పిలుస్తున్నది. నల అని పిలుస్తున్నది. బదుల్లేదు. నను నామ మహారాజా ధర్మజ్ఞః సత్యవాక్కసి కథముక్త్వా తథా అసత్యం సుప్తాముత్సృజ్య మాం గతః. మహారాజువై ఉండి, ధర్మం తెలిసిన వాడివై ఉండి, సత్యవాక్యం కలిగిన వాడివై ఉండి, ఈ విధంగా అబద్ధాలన్నీ చెప్పి పడుకుందాం ఇక్కడ అని నేను నిద్రపోగానే కథం ఏ విధంగా నిద్రపోతున్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావో. కథముత్సృజ్య గంతాసి వస్యాం భార్యాం అనువ్రతాం విశేషతః అనపకృతే పరేణ అపకృతే సతి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఎట్లా? నేను నీకు వశవర్తినిగా ఉన్నాను. నిన్ను అనుసరించి రావడము వ్రతంగా పెట్టుకున్నాను. అటువంటి నన్ను వదిలిపెట్టి ఎట్లా వెళ్ళిపోతావో? ముఖ్యంగా నేను చేసిన అపకారం ఏమైనా ఉన్నదా? నీకు నీ పరుల చేత అపకారం జరిగితే
వాళ్ళనేమీ చెయ్యలేక నీతో వచ్చిన నన్ను ఈ నట్టడవిలో వదిలిపెట్టి పారిపోతావా? శక్షసే తాః గిరః సత్యాః కర్తుం మయి నరేశ్వరా యాః త్వయా లోకపాలానాం సన్నిధౌ కథితాః పురా. ఓ నరేశ్వర, ఇంతకు ముందు లోకపాలకులందరి ముందు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాతో పాటే ఉంటాను అని మాట ఇచ్చావు, గుర్తున్నదా? ఆ మాట నిజం చెయ్యొద్దా? పర్యాప్తః పరిహాసః అయం ఏతావాన్ పురుషర్షభ భీతాహమస్మి దుర్దర్శ దర్శయ ఆత్మానం ఈశ్వర. ఈశ్వర పురుషర్షభ, పర్యాప్తః, ఇంక చాలు ఈ పరిహాసము. అయం ఏతావాన్, ఇంకింతే చాలు, ఇంక చాలు. ఎక్కడ దాక్కున్నావో బయటికి రా. ఓ దుర్దర్శ, భీతాహమస్మి, నాకు భయం వేస్తున్నది. ఆత్మానం దర్శయ, నువ్వెక్కడున్నావో కనిపించో అని ఆమె పిలుస్తుంది. తతః సా తీవ్రశోకార్త ప్రదీప్తేన చ మన్యునా అన్వేషతి స్మ భర్తారం వనే శ్వాపద సేవితే. తతః, ఇంకా ఆమె తీవ్రమైన శోకం కలుగుతూ ఉన్నది. కోపంతో ఆమె రగిలిపోతూ ఉన్నది. ఒకవైపు దుఃఖం వస్తున్నది, ఒకవైపు కోపం వస్తున్నది నలుడి పైన. శ్వాపద సేవితే వనే, నక్కలు తోడేళ్లు తిరుగుతూ ఉన్న ఆ అడవిలో భర్త కోసం ఆమె అన్వేషిస్తూ ఉన్నది. తాం శిష్యమాణాం అత్యర్థం కురరీమివ వాసతీం కరుణం బహు శోచంతీం విలపంతీం ముహుర్ముహుః సహసా అభ్యాగతాం భైమీం అభ్యాస పరివర్తినీం జగ్రాహ అజగరః గ్రాహః మహాకాయః క్షుధాన్వితః. ఆమె ఆ విధంగా భర్త కోసం అడవంతా తిరుగుతూ వెతుకుతూ ఉన్నది, అరుస్తూ ఉన్నది, పిలుస్తూ ఉన్నది. అత్యర్థం శిష్యమాణం, బాగా శుష్కించిపోతూ ఉన్నది, అలసిపోతూ ఉన్నది. కొద్ది రోజులుగా ఆమెకు కూడా భోజనం లేదు. కురరీమివ వాసతి, మామేదో జింక పిల్లలాగానో ఏంటో అరుస్తూ ఉన్నది. ఏదో తన యూధంలో నుంచి తప్పిపోయిన ఏనుగులాగానో, తన గుంపులో నుంచి తప్పిపోయిన జింకలాగానో ఏడుస్తూ అరుస్తూ ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటే, ఆ విధంగా బహుకరుణం శోచంతీం, దయనీయంగా అరుస్తూ పిలుస్తూ కోపంతో ఏడుస్తూ వెళ్తూ ఉంటే ఆమె ఆ రకంగా అభైమి, ఆమె వెళ్ళిన ఒక ప్రాంతంలో, అభ్యాసం అంటే ప్రదేశము, అక్కడ తిరుగుతూ ఉన్న ఒక అజగరం ఉన్నది. ఆ చుట్టుపక్కల ఆమె అడవంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటే ఒకానొక చోట అజగరము ఒక కొండ చిలువ ఉన్నది. ఆ కొండ చిలువ ఉన్న ప్రాంతానికి వెళ్ళిందామె. తెలీదు ఆ అడవిలో ఉండేవన్నీ ఆమె తిరుగుతూ ఉన్నది. కొండ చిలువ ఉన్న ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ మహాకాయః, పెద్ద కాయంతో ఉండి పెద్దగా ఉన్న ఆ కొండ చిలువ క్షుధాన్వితః, అది కూడా ఆకలితో ఉన్నది. అది గ్రహించింది. ఆమెను పట్టుకున్నది. తాం అకస్మాత్ మృగవ్యాధః విచరన్ గహనే వనే ఆక్రందతీముపసృత్య జవేన అభిససారః. ఆమె గట్టిగా అరుస్తున్నది. మన కొండ చిలువ పట్టుకొని మింగుతూ ఉంటే ఆమె గట్టిగా అరుస్తూ ఉంటే, కేకలు పెడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, అకస్మాత్తుగా అనుకోకుండా ఆ అడవిలో, ఆ దట్టమైన అడవిలో తిరుగుతూ ఉన్న మృగవ్యాధుడున్నాడు, ఒక వేటగాడు. ఆ అరుపులు విని ఆక్రందతీముపసృత్య, అరుస్తూ ఏడుస్తూ ఉన్న ఆమె ఆక్రందనలు విని దగ్గరికొచ్చాడు. జవేన అభిససారః, వేగంగా ఆమె అరుస్తూ ఉన్న చోటికి, ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాం సహ దృష్ట్వా తదా గ్రస్తాం ఉరగేణ ఆయతేక్షణాం త్వరమణః మృగవ్యాధః సమభిక్రమ్య వేగితః. ఆయన తాం సహ, మన మృగవ్యాధుడు వేటగాడు, ఉరగేణ గ్రస్తాం, ఆ ఉరగము పాము మింగుతూ ఉన్న ఆయతేక్షణం, పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని భయంతో అరుస్తూ ఉన్న ఆమెను దృష్ట్వా చూసి, తథా, ఆ విధంగా ఉంటే పరిస్థితి, మనవాడు త్వరమాణః గబగబా వేగితః, వేగంగా సమభిక్రమ్య ఆమె దగ్గరికొచ్చి ముఖతః పాతయామాస శస్త్రేణ నిశితేనః
నిర్విచేష్టం భుజంగంతం విశస్య మృగజీవన. నిశితమైన వాడి అయిన ఒక శస్త్రము, మరి బాణమో కత్తో ఏంటో గాని ఏం తీసాడో దానితో ముఖతః పాతయామాస, దాని ముఖంలోకి పెట్టి కొట్టాడు. ఇంకా దాంతో మన మృగజీవనుడు, మృగవ్యాధుడు, మన వేటగాడు నిర్విచేష్టమై ఉన్న భుజంగాన్ని విశస్య చంపేశాడు. చంపి మోక్షయిత్వా చ తాం వ్యాధః ప్రక్షాళ్య సలిలేన చ సమాశ్వాస్య కృతాహారాం అథ పప్రచ్చ భారతాం. ఓ భారత యుధిష్ఠిరా, ఇంక మనవాడు ఆ విధంగా ఆమె అరుపులు విని వేగంగా వచ్చాడు. కత్తితో దాన్ని ముఖం పైన గట్టిగా కొట్టాడు. అది నిశ్చేష్టుత పొందగానే వెంటనే దాన్ని చంపేశాడు. ఆ విధంగా తాం, మన దమయంతిని మోక్షయిత్వా, అందులో నుంచి బయటపడేసి సలిలేన ప్రక్షాళ్య, ఆమె రక్తం సిక్తమై ఉండిండొచ్చు, ఆమెని కొంచెము నీళ్లతో శుద్ధి చేసి ఆమె కృతాహార అన్నం కూడా పెట్టాడు. ఆమె తిన్నాక కొంచెం సమాశ్వాసి ఆమె ఊరడిల్లిన తర్వాత అథ ఇంకా పప్రచ్చ అడుగుతున్నాడు. ఆ కొండ చిలువను చంపేశాడు. ఆమె చేతులు కాళ్ళు మొహం కడుక్కోవడానికి నీళ్ళేమైనా ఇచ్చాడు. తినడానికి అన్నం పెట్టాడు. ఇంకా ఆమె కొంచెం ఊరట చెందిన తర్వాత ఆమెను అడుగుతూ ఉన్నాడు. కస్యత్వం మృగశావాక్షి కథంచ అభ్యాగత వనం కథంచ ఇదం మహత్కృత్రం ప్రాప్తవతి అసి భామిని. మృగశావాక్షి, జింకపిల్ల వంటి కన్నులున్నదానా, త్వం కస్య, నువ్వు ఎవరిదానివి, కథం ఏ విధంగా ఈ వనంలోకి అభ్యాగత వచ్చావు, చ అట్లానే కథం ఏ విధంగా ఇదం మహత్కృత్రం ప్రాప్తవతి అసి, ఇటువంటి గొప్ప ఆపద పొంది ఉన్నావు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అడవిలోకి, ఎట్లా వచ్చావు, ఏం జరిగింది అని అడిగాడు. దమయంతి తథా తేన పృచ్యమానా విశాంపతే సర్వం ఏతత్ యథావృత్తం ఆచచక్షే అస్య భారత. ఓ యుధిష్ఠిరా, దమయంతి తథా ఆ విధంగా ఆయన అడుగుతూ ఉంటే ఉన్నది ఉన్నట్టు యథావృత్తం సర్వం ఆయనకు ఆచచక్షే అస్య చెప్పింది. తాం అర్ధవస్త్ర సంవీతాం పీనశ్రోణి పయోధరాం సుకుమార అనవజ్జాంగీం పూర్ణచంద్ర నిభాననాం అరాళపక్ష్మనయనాం తథా మధుర భాషిణీం లక్షయిత్వా మృగవ్యాధః కామస్య వశమే ఇవాన్. ఆమెను చూస్తుంటే సగం చీర కట్టుకునున్నది, బలంగా ఉన్న పిరుదులు వక్షస్థలంతో ఉన్నది, సుకుమారమైన నిష్కళంకమైన దేహంతో ఉన్నది, మట్టి కొట్టుకున్నా కూడా చక్కటి అవయవ సౌష్ఠవంతో ఉన్నది, పౌర్ణమి నాటి చంద్రుడిలాగా ఉన్నది, ముఖం చాలా అందంగా ఉన్నది. ఆమెను రక్షించేవాడెవడు లేకుండా ఒక్కతే ఉన్నది ఇటువంటి కారడవిలో. అరాళ పక్ష్మనయన, అరాళము అంటే కొద్దిగా వంపు తిరిగి ఉన్నా అని అర్థము. ఆమె కంటి రెప్పలు కొంచెం వంపు తిరిగి అందంగా ఉన్నాయి, మధురంగా మాట్లాడుతూ ఉన్నది. ఆమెను లక్షయిత్వా, చూస్తూనే మన మృగవ్యాధుడికి, మన వేటగాడికి కామం కలిగింది, కోరిక కలిగింది. తాం అథ శ్లక్ష్ణయా వాచా లుబ్ధకః మృదుపూర్వయా సాంత్వయామాస కామార్తః తత్ అబుధ్యత భామిని. ఇంకా ఆమెతో మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు. లుబ్ధకుడు లోభితనంతో ఉన్నాడు. లుబ్ధకుడు అంటే వేటగాడన్న అర్థం ఉన్నది, లౌకికంగా జనరల్ అర్థంలో రూఢి అర్థము కాక లోభితనంతో ఉన్నవాడు అని కూడా అర్థము. ఇంకా ఎంత మృదువుగా, ఎంత శ్లక్షణమైన మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వెంటనే ఆయన మాటలు, ఆయన చూపులు మారిపోయాయని ఆమె చూసుకున్నది మన భామిని. కామార్తుడై ఉన్నాడు వీడు. సాంత్వయామాస, నన్ను ఓదారుస్తూ ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నా కూడా చూపులు మాటలు మారిపోయాయి.
కోరికతో ఉన్నాడు అని ఆమె అబుధ్యత తెలుసుకున్నది. దమయంతి తు తం దుష్టముపలభ్య పతివ్రత తీవ్ర రోష సమావిష్ట ప్రజ్వల ఇవ మన్యునా. ఇంకా వాడు దుష్టుడు అని చూసుకున్నది. ఆమెకింకా ఆమె భర్త పైన ప్రేమ ఉన్నది. తీవ్రమైన రోషంతో ఆమె కోపం ఇంకా పెరిగిపోయింది ఆమెకి. సహ తు పాపమతిః క్షుద్రః ప్రదర్శయితుం ఆతురః వ్యసుః పపాత మేధిన్యాం అగ్నిదగ్ధః ఇవ ద్రుమః. వాడు ఆ పాపమతి, ఆ క్షుద్రుడు, ఆ నీచుడు ఆమెను ప్రదర్శయితుం ఆతురః, ఆమెను అనుభవించాలని ఆతురతతో ఉన్నాడు. వాణ్ణి ఆమె చంపేసింది. వాడు అగ్నిదగ్ధః ద్రుమః ఇవ, అగ్ని చేత కాలిపోయిన చెట్టులాగా భూమి మీద కూలిపోయాడు. వ్యసుహు అంటే అసువులు బాసి మరణించాడు వాడు. ఆమె ఏ రకంగా చంపేసిందో మరి. వాడి దగ్గరే కత్తులు అవన్నీ చాలా ఉన్నాయి. అడవి నిండా ఆయుధాలు అట్లాంటివే ఉంటాయి. మరి ఏమి చేసిందో తెలీదు గాని వాడిని చంపేసింది. బృహదస్సుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. సా నిహత్య మృగవ్యాధం ప్రతస్థే కమలేక్షణ వనం ప్రతిభయం శూన్యం జల్లికా గణనాదితం. సా ఆమె ఆ విధంగా మృగవ్యాధుణ్ణి నిహత్య సంహరించి మన కమలేక్షణ ప్రతస్థే ఇంక మళ్ళీ ఒంటరిగా ఆ కారడవిలో బయలుదేరింది. ఆ వనం ప్రతి వనంలోకి ఆ భయంకరమైన శూన్యమైన ఝిల్లికా గణనాదితం క్రికెట్స్ అన్ని శబ్దాలు చేస్తూ ఉన్న అటువంటి అడవిలోకి ఆమె ఇంక లోపలికి వెళ్ళిపోతూ ఉన్నది. సింహ వ్యాఘ్ర వరాహ వృక్ష రురు ద్వీపి నిషేవితం నానాపక్షి గణాకీర్ణం లేచ్చ తస్కర సేవితం శాల వేణు ధవ అశ్వత్థ తిందుక ఇంగుద కింసుకైః అర్జున అరిష్ట సంచన్నం చందనైః చాస శాల్మలైః జంబూ ఆమ్ర లోద్ర ఖదిర శాక వేత్ర సమాకులం కాశ్మరి అమలక ప్లక్ష కదంబ ఉదుంబుర ఆవృతం బదరీ బిల్వ సంచన్నం న్యగ్రోదైః చ సమాకులం ప్రియాళ తాళ ఖర్జూర హరీతక బిభీతకైః నానాధాతు శతైః నద్ధాన్ వివిధాన్ అపి చ అచలాన్ నికుంజాన్ పక్షి సంఘుష్టాన్ దరీః చ అద్భుత దర్శనాః నదీః చ సరాంసి వాపీః చ వివిధాంశ్చ మృగద్విజాన్ పల్వలాని తడాగాని గిరికూటాని సర్వశః సరితః సాగరాంశ్చైవ దదర్శ అద్భుత దర్శనాన్ మహిషాన్ వరాహాన్ గోమాయూన్ వృక్ష వానర పానగాన్. దాని నిండా ఆ భయంకరమైన అడవి నిండా ఏమున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ లోతుగా వెళ్ళి ఒక్కొక్కటి పేరు పేరున ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనవసరం. గబగబా చెప్తాను. సింహాలున్నాయి, పులులున్నాయి, వరాహాలు, పందులు ఉన్నాయి, అడవి పందులు, భల్లూకాలున్నాయి, రురు మొదలైన రకరకాల జింకలున్నాయి, రకరకాల పక్షుల గణాలతో నిండి ఉన్నది. మ్లేచ్చులు, దొంగలు వాళ్ళందరితో నిండి ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద సాల వృక్షాలు, వెదురు చెట్లు, ధవాలు, అశ్వత్థాలు, తిందుకాలు, ఇంగుదాలు, కించుకాలు, అర్జున వృక్షాలు, రకరకాల అరిష్ట వృక్షాలతో సంచన్నం బాగా నిండి ఉన్నది. చందనాలు, గంధాలు, శాల్మలాలు వాటన్నిటితో నిండి ఉన్నది. జంబు, నేరేడు, ఆమ్రము, మామిడి, లోద్రము, ఖద్రము, ఏదో శాకం, వేత్రము వాటన్నింటితో నిండి ఉన్నది. కాశ్మీరాలంట, అమలకాలు, ఏవో ఉసిరికాయలు, లక్షాలు, కదంబాలు, కడుములు, ఉదుంబరాలు వాటన్నిటితో నిండి ఉన్నది. బదరికాలు, బిల్వాలు వాటితో సంచలనం నిండి ఉన్నది. న్యగ్రోధాలు వాటితో నిండి ఉన్నది. ప్రియాళకాలు, తాళాలు, తాటి చెట్లు, ఖర్జూరాలు, హరీతకాలు, బిభీతకాలు ఇవన్నీ వెతికితే కూడా సరిగ్గా పేర్లు దొరకవు మనకు. అయినా కూడా కొంచెం ప్రయత్నం చేస్తే మనకు కొన్ని ఆయుర్వేదం బుక్స్‌లో వాటిలో ఇట్లాంటి పేర్లన్నీ దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆ మందులన్నీ తయారు చేస్తారు కాబట్టి. ఇంక కూర్చొని రిసర్చ్‌లన్నీ చేయొచ్చు. కానీ చాలా దట్టంగా ఉన్నది రకరకాల చెట్లతో అని అర్థము. రకరకాల ధాతువులతో వందల కొద్దీ వివిధమైన ధాతువులతో నిండి ఉన్న కొండలు, బండలు, పర్వతాలు ఏవేవో ఉన్నాయి అందులో. నికుంజాలు, పొదరిళ్ళన్నీ ఉన్నాయి. పక్షులతో నిండి ఉన్నవి. అద్భుతంగా ఉన్న
నదులు, సరస్సులు, దిగుడు బావులు మరి అవెక్కడి నుంచి వచ్చాయో అడవుల్లో. పక్షులతో, జంతువులతో నిండి ఉన్నవి. పర్వతాలు, తటాకాలు, గిరికూటాలు, పర్వత శిఖరాలు, కొండ చర్యలు, నదులు, సరస్సులు, నీటి చలమలు, సెలయేర్లు, సాగరాలు, ఇంకేవేవో అద్భుతంగా కనిపిస్తున్నవన్నీ ఏవేవో చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నదామె వెతుక్కుంటూ వీటి గురించి వెతుక్కుంటూ నలుడిని అరుస్తూ, పిలుస్తూ మహిషాలు, ఎద్దులు, వరాహాలు, పందులు, గోమాయువులు, ఏవో నక్కలు, తోడేళ్ళు అవి ఇవి రకరకాల వృక్షాలు, భల్లూకాలు, వానరాలు అన్ని పన్నగాలు, పాములు ఏవేవో ఉన్నాయామె. వాటన్నింటిని తప్పించుకుంటూ ఆ చెట్ల మధ్యలో నుంచి దట్టమైన అడవిలో వెళ్ళిపోతూ ఉన్నది. వైదర్భి విచరతి ఏక నలమన్వేషతి తదా దారుణామటవీం ప్రాప్య భర్తృవ్యసనకర్షిత. మన వైదర్భి ఏక ఒక్కతే నలుణ్ణి వెతుక్కుంటూ అట్లా విచరతి తిరుగుతూనే ఉన్నది. ఆ దారుణమైన అడవిని పొంది ఉన్నదామె. భర్తకొచ్చిన ఆపద ఈమెకొచ్చి తగులుకున్నది. ఇంకా ఆ రకంగా ఆమె అడవిలోనే తిరుగుతూ ఉన్నది. ఆయన ఊళ్ళోకి వెళ్ళడం తెలుసు. అడవిలోనే ఎక్కడో తిరుగుతూ ఉన్నాడని అక్కడే వెతుకుతూ ఉన్నదామె. సా గత్వా త్రీన్ అహోరాత్రాన్ దదర్శ పరమాంగన తాపసారణ్యం అతులం దివ్యకానన దర్శనం. ఆమె అట్లా 3 పగళ్ళు, 3 రాత్రులు తిరుగుతూ, తిరుగుతూ వెళ్తూ ఉంటే లోపలికి అడవిలోకి ఒకానొక చోట దివ్యమైన అడవులతో నిండి ఉన్న తాపసారణ్యం కనిపించింది. నియతైః సంయతాహారైః దమశౌచ సమన్వితైః అభక్షైః వాయుభక్షైః చ పత్రాహారైః తథా ఏవ చ జితేంద్రియైః మహాభాగైః స్వర్గమార్గ దిదృక్షుభిః వల్కలాజిన సంవీతైః మునిభిః సంయతేంద్రియైః. ఇంకా ఆమె ఆ అతులమైన సాటిలేని దివ్యమైన అడవులతో నిండి ఉన్న తాపసారణ్యంలోకి వెళ్ళింది గదా! అక్కడ నియమాలన్నింటినీ పాటిస్తూ, సంయతాహారులై, నియమితాహారులై, శమధమాదులను పాటిస్తూ, శౌచాన్ని ఆచరిస్తూ, శౌచంతో కూడి ఉన్నవాళ్ళై, అభక్షైః నీటిని భోంచేస్తూ ఉన్న, వాయుభక్షైః వాయువును భుజిస్తూ ఉన్న, పత్రాహారైః తథా ఏవ చ అట్లానే పత్రాలను, ఆకులను, రాలిన ఆకులను భుజిస్తూ ఉన్న, రకరకాలుగా తపస్సులు చేస్తూ ఉన్న, జితేంద్రియులైన మహాభాగ్యవంతులైన, స్వర్గాన్ని కావాలని ఆ మార్గం వైపుకి దిదృక్ష చూస్తూ ఉన్నవాళ్ళు, ద్రష్టుమిచ్చ అదే పనిగా స్వర్గప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తూ తపిస్తూ ఉన్న, వల్కలాజిన సంవీతైః వల్కలాలు, నారచీరలు, జింక చర్మాలు, అజినాలు ధరించి ఉన్నవాళ్ళు మునులు, సంయతేంద్రియులు, మనోనిగ్రహం కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అటువంటి వీళ్ళందరితో కూడి ఉన్న తాపసాశ్రమం అది. సా దృష్ట్వా ఏవ ఆశ్రమపదం నానామృగ నిషేవితం శాఖామృగ గణైః చ ఏవ తాపసైః చ సమన్వితం. సా ఆమె ఈ ఆశ్రమ పదం దృష్ట్వా ఏవ ఊళ్ళోకైతే వెళ్ళడు. అడవుల్లో ఎంతసేపు తిరుగుతాడు. ఈ ఆశ్రమానికి ఏమైనా వచ్చాడేమో అని నానామృగ నిషేవితం రకరకాల జంతువులతో సేవింపబడుతూ ఉన్న శాఖామృగాలు కొమ్మలపైన ఉండే జంతువులు మన వానరాలు మొదలైన వాటితో నిండి ఉన్న తాపసికులచే కూడి ఉన్న ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చి దాన్ని చూసి ఆమె సా వివేశ ఆశ్రమ పదం దమయంతి మనస్విని సా అభివాద్య తపోవృద్ధాన్ వినయావనత స్థిత. సా ఆమె మన దమయంతి ఆ మనస్విని ఆ ఆశ్రమ పదాన్ని చేరుకున్నది, లోపలికి ప్రవేశించింది. ఆ తపోవృద్ధులకు అభివాదనం చేసి, నమస్కారం చేసి, వినయంతో కూడి అక్కడ నిలబడ్డది. తాన్ ఉవాచ వరారోహ కశ్చిద్ భగవతాం ఇహ భవేత్ ప్రాప్తః నలః నామ నిషధానాం జనాధిపః యత్కృతే అహమిదం పిప్రాః ప్రపన్నా భృశ దారుణం వనం ప్రతిభయం ఘోరం శార్దూల మృగసేవితం అన్నది. ఆమె ఆ ఆశ్రమ పదంలోకి ప్రవేశించింది. ఆ మునులకు నమస్కారం చేసి వినయంగా వాళ్ళ పక్కన నుంచుని వాళ్ళనేమడిగిందంటే, తాన్ ఉవాచ వాళ్ళతో ఈ విధంగా అన్నది మన వరారోహ. కచ్చిత్ భగవతాం ఇహ మీ చేత ఇక్కడ నలుడు ఏమైనా
ప్రాప్తః భవేత్ రాబడ్డాడా. నలుడన్నవాడు నలహ నామ నలుడు అన్న పేరున్న నిషాధులకు జనాధిపుడు రాజు, నిషధులకు రాజు నలుడు అన్న పేరున్నవాడు మీ దగ్గరికి ఏమైనా ఇక్కడికి వచ్చాడా? ఎవరి కోసమైతే నేను ఓ విప్రులారా ఇంత దారుణమైన, భయంకరమైన, ఘోరమైన పెద్ద పులులతో కూడి ఉన్న, నిండి ఉన్న ఈ అడవిలోకి ఆయన్ని వెతుక్కుంటూనే ఆయన కోసమే వచ్చానండి. ఆయన ఇటువైపు ఏమైనా వచ్చాడా ఓ విప్రులారా? అని అడిగిందామె. దమయంతీం అథ ఊచుః తే తాపసాః సత్యవాదినః ఉదర్కః తవ కళ్యాణి కళ్యాణః భవితా శుభే అన్నారు వాళ్ళు. ఆ సత్యవాదులైన తాపసికులు అథ ఇంకా దమయంతితో ఈ విధంగా ఊచుహు అన్నారు. ఆమె ఇంత అడిగితే, నలుడన్న పేరున్న రాజుగారు ఇటువైపు ఏమైనా వచ్చాడా? మీరు చూసారా? అని అడిగితే, ఆ ప్రశ్నకి చెప్పిన జవాబేమంటే, ఓ కళ్యాణి తవ ఉదర్కః కళ్యాణః భవితా శుభే. ఓ శుభమూర్తి, ఓ కళ్యాణి మంగళమూర్తి, నీకు గొప్ప మంగళము జరుగుతుంది. నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. చెప్పి మనవాళ్ళు ఏవముక్త్వా నలస్య ఇష్టాం మహిషీం పార్థివాత్మజాం అంతర్హితాః తాపసాః తే సాగ్నిహోత్రాశ్రమః తదా. ఓ కళ్యాణి, ఓ మంగళమూర్తి, అమ్మా నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇంత మాత్రం చెప్పి ఆ నలుడికి ఇష్టమైన ఆ మహిషి, పట్టమహిషి రాజుగారి కూతురు, భీముడి కూతురు, ఆమెతో ఇంత మాత్రం చెప్పారు వాళ్ళు. ఇంక తాపసాహ ఆ తాపసికులు అంతర్హితాహ వాళ్ళు అంతర్ధానమైపోయారు. కనపడకుండా పోయారు. ఎట్లా? సాగ్నిహోత్ర ఆశ్రమ మొత్తం వాళ్ళ అగ్నిహోత్రాలు, వాళ్ళ ఆశ్రమం మొత్తం అంతా తీసుకుని మాయమైపోయారు. సా దృష్ట్వా మహదాశ్చర్యం విస్మితా అభవత్ తదా దమయంతి అనవజ్జాంగి వీరసేన నృపస్నుష. వీరసేనుడి కొడుకు నలుడు, నలుడి భార్య మన దమయంతి కాబట్టి వీరసేనుడు అన్న రాజుకి స్నుష కోడలు. ఆమె మన దమయంతి ఆ అనవజ్జాంగి అది దృష్ట్వా చూసి ఎంత ఆశ్చర్యం పొందిందో, విస్మయం పొందిందామె. దగ్గరికెళ్ళి ఆశ్రమ పదంలోకి, ఏవండి నలుడు అన్నవాడు ఇటొచ్చాడండి అంటే, నీకంతా మంచి జరుగుతుందమ్మా అన్నారు. వాళ్ళు మాయమైపోయారు. కిన్ను స్వప్నః మయా దృష్టః కః అయం విధిః ఇహ అభవత్ క్వను తే తాపసాః సర్వే క్వ తదా ఆశ్రమ మండలం అని ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేమైనా నేను కలగంటున్నానా? ఇదేమైనా విచిత్రమైన విధి ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నదా? ఆ తాపసికులేరి ఎక్కడ పోయారు? ఈ ఆశ్రమ మండలం ఏమైపోయింది అనుకోకుండా ఉన్నపాటున క్వసా పుణ్యజలాః రమ్యాః నానాద్విజ నిషేవితాః నదీః తే చ నగాః హృద్యాః ఫలపుష్పోపశోభితాః మొత్తం అన్నీ మాయమైపోయాయి. అక్కడ చక్కగా మంచినీళ్ళ జలాలతో, పుణ్యమైన జలాలతో నిండి ఉన్న చెరువులు, బావులు, నదులు రమ్యమైనవి, పక్షులతో సేవింపబడుతున్నవి. ఆ నదులు, పర్వతాలు హృద్యమైనవి, పూలతో, పళ్ళతో ఉన్నవి. ఏవేవి అందంగా, హృద్యంగా ఉన్నవో అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ దట్టమైన కీకారణ్యం మిగిలిపోయింది. ధ్యాత్వా చిరం భీమసుతా దమయంతి యశస్విని సా గత్వా అథ అపరాం భూమిం దృష్ట్వా అశోకతరుం తతః. ఇంకా చాలా సేపు తీవ్రంగా ధ్యానం చేసి ఆలోచించింది. ఆమెకేం అర్థం కాలేదు. మన భీమసుత, మన దమయంతి యశస్విని మళ్ళీ మొదలుపెట్టింది నడవడము. ఆమె అథ గత్వా వెళ్ళి అపరాం భూమి ఇంకొక ప్రాంతాన్ని చేరింది. అక్కడ ఒక పెద్ద అశోక చెట్టు కనిపించింది. దాన్ని దృష్ట్వా చూసి ఉపగమ్య తరుశ్రేష్టం అశోకం పుష్పితం తదా పల్లవాపీడితం హృద్యం విహంగైః అనునాదితం. ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళింది. అది పెద్ద అశోక వృక్షము, బాగా పుష్పించి ఉన్నది, పల్లవాలతో, చివుర్లతో కూడి ఉన్నది, చక్కగా మొగ్గలతో వాటితో ఉన్నది, హృదయంగా ఉన్నది, పక్షుల కిలకిల రావాలతో నిండి ఉన్నది. ఇంక దాని దగ్గరికి వెళ్ళిందామె. వెళ్ళి ఏవం సా అశోక వృక్షం తమార్త త్రీః పరిక్రమ్య
జగామ దారుణతరం దేశం భైమీ వరాంగన. ఏవం ఈ విధంగా ఉన్న అశోకవనం దగ్గరికి వెళ్ళి ఆమె దాని చుట్టూ ఆర్తితో మన భైమి త్రిహి పరిగమ్య దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసింది. ఇంకా మళ్ళీ మన భైమి ఆ వరాంగన దారుణతరం దేశం, ఇంక దానికన్నా గూడా భయంకరమైన, దారుణమైన అడవిలోకి లోపలికి వెళ్ళిపోతుంది ఈయన్ని వెతుక్కుంటూ. సా దదర్శ నగాన్ నైకాన్ నైకాశ్చ సరితః తథా నైకాంశ్చ పర్వతాన్ రమ్యాన్ నైకాంశ్చ మృగపక్షిణః. ఎన్నో కొండలను, నీటి సెలయేర్లను, పర్వతాలను, ఎన్నో రకాల మృగాలను, పక్షులను ఒకటి గాదు చూస్తూ, దాటుకుంటూ, తప్పించుకుంటూ పోతూ ఉన్నది. కందరాంశ్చ నితంబాంశ్చ నదాంశ్చ అద్భుత దర్శనాన్ దదర్శ సా భీమసుత పతిమన్వేషతి తదా. మన భీమసుత భైమి మన దమయంతి భర్తను వెతుకుతూ ఆమె పర్వత గుహలను, రకరకాల పొదరిళ్లను, నదులను, అద్భుతంగా కనిపిస్తున్న ఎన్నో దాటుకుంటూ తప్పించుకుంటూ పోతూ ఉన్నది. గత్వా ప్రకృష్టమధ్వానం దమయంతి శుచిస్మిత దదర్శాథ మహాసార్థం హస్తి అశ్వ రథ సంకులాం. ఆమె మాత్రం స్వచ్ఛంగానే ఉన్నది మన దమయంతి. అటువంటి ప్రకృష్టమైన అధ్వాన్నం మార్గం పట్టుకున్నది. అందులో వెళ్ళిపోతూ ఒకానొక చోట మహాసార్థం ఒక పెద్ద వర్తకుల సమూహము అడవిలో వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చూసింది. ఒక పెద్ద వర్తకుల సమూహం. సార్థం అంటే అర్థాన్ని విక్రయించి క్రయ విక్రయాలతో ప్రాఫిట్స్ కోసం వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరున్నారో వ్యాపారస్తులు, మర్చెంట్స్, వాళ్ళ క్యారవాన్. మహాసార్థం అంటే ఒక పెద్ద మర్చెంట్స్ క్యారవాన్ అడవి ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉంటే కనిపించింది ఆమెకు. ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో నిండి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బళ్ళపైన వాళ్ళ వస్తువులన్నింటినీ వ్యాపారం కోసం ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. చాలా కాలం పడుతుంది గాబట్టి వాళ్లకు భోజనానికి వాటికి గూడా వసతులు కూడా ఉండాలి. వాళ్ళు పడుకోవడానికి వాటికి గూడా రకరకాల వాహనాలుంటాయి. పరిచారకులుంటారు. అట్లానే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా ఉంటారు. వీటితో పాటు దొంగలు వాళ్ళు ఉంటారు గాబట్టి మరి కొంచెం ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు పట్టుకుని వీళ్ళతో పాటొస్తున్న వాళ్ళుంటారు. అట్లా చాలా మంది ఉంటారు. ఒక్కొక్కసారి నెలల తరబడి వెళ్తారు కాబట్టి ఫ్యామిలీస్‌తో కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఒక పెద్ద మహాసార్థం వెళ్తూ ఉంటే అది కనిపించింది. ఉత్తరంతం నదీం రమ్యాం ప్రసన్న సలిలాం శుభాం సుసీత సోయాం విస్తీర్ణాం హ్రదినీం వేతసైః వృతాం. ఇంక వాళ్ళు ఉత్తరం వైపుకి ప్రవహిస్తూ ఉన్న ఒక రమ్యమైన నది ప్రసన్నమైన జలాలతో నిండి ఉన్నది. మంగళకరంగా ఉన్నది. చక్కటి మంచి నీళ్లు, చల్లగా ఉన్న నీటితో నిండి విస్తీర్ణంగా ఉన్న ఒక హ్రదం ఉన్నది. దాని చుట్టుపక్కల మంచి తీరాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రోద్ఘుష్టాం క్రౌంచ కురరైః చక్రవాక ఉపకూజితాం కూర్మగ్రాహ జశాకీర్ణాం పులిన ద్వీప శోభితాం. పులినాలు అంటే తీరాలు, ఆ నదీ తీరాలు. అందులో ఆ నదిలో ద్వీపాలు గూడా ఉన్నాయి. వాటితో శోభిల్లుతూ ఉన్నది. కూర్మాలు తాబేళ్లతో, గ్రాహాలు మొసళ్లతో, జశాలు అంటే చాపలతో నిండి ఉన్నది. బాగా ఉద్ఘుష్టమైన క్రౌంచ పక్షులు, కురరాలు, చక్రవాకాలు వీటన్నింటితో ఆ కూతలన్నీ అవి వేస్తూ ఉంటే నిండి ఉన్నది. సా దృష్ట్వా ఏవ మహాసార్థం నలపత్ని యశస్విని ఉపసర్ప్య వరారోహ జనమధ్యం వివేశః. మన వాళ్ళు అటువంటి ఒక నది తీరంలో విడిది చేశారు, బస చేశారు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సా దృష్ట్వా ఏవ వాళ్ళని చూస్తా మహాసార్థాన్ని చూస్తూనే మన నలపత్ని ఆ యశోమూర్తి ఆ వరారోహ ఉపసర్ప్య వాళ్ళ దగ్గరికి వెళ్ళింది జనమధ్యలోకి. ఉన్మత్తరూపా శోకార్త తథా వస్త్రార్ధ సంవృతా కృశా వివర్ణ మలిన పాంశుధ్వస్త శిరోరుహ
తాన్ దృష్ట్వా తత్ర మనుజాః కేచిత్ భీతాః ప్రదద్రువుః కేచిత్ చింతాపరాః తస్తుః కేచిత్ తత్ర విచుక్రుషుః ప్రహసन्ति స్మ తాం కేచిత్ అభ్యసూయంత చ అపరే చక్రుః తస్యాం దయాం కేచిత్ పప్రచ్చుః చాపి భారత. ఆమెను చూస్తుంటే పిచ్చెక్కిందానిలాగా ఉన్నది, అటువంటి రూపంతో ఉన్నది ఉన్మత్తంగా. ఆమె శోకంతో ఆర్తి చెంది ఉన్నది, అట్లానే సగం చీర కట్టుకునున్నది, కృశించిపోయి ఉన్నది, ముఖమంతా పాలిపోయి వివర్ణంగా ఉన్నది, మలినము మట్టి కొట్టుకునున్నది. పాంసుధ్వస్త శిరోరుహః, వెంట్రుకలు కూడా, ఆమె జడంతా కూడా దుమ్ము కొట్టుకుని ఉన్నది. ఆమెను చూస్తూనే అక్కడ మనుషులు కొంతమంది భయపడి పారిపోయారు. కొంతమంది ఎవరీమె అని ఆలోచిస్తూ నిలబడి చూస్తున్నారు. కొంతమంది గట్టిగా అరుస్తున్నారు ఆమెను చూసి. కొంతమంది ఆమెను చూసి పిచ్చిది అని నవ్వుతున్నారు. కొంతమంది ఆమెను చూసి అసహ్యించుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఆమె పైన దయ చూపించి ఆమెను అడుగుతున్నారు, ఎవరమ్మా నువ్వు, ఏమి కథ అని. కా ఆసి కస్య ఆసి కళ్యాణి కిం వా మృగయసే వనే అని అడిగారు. ఎవరమ్మా నువ్వు, ఎవరి దానివి ఓ కళ్యాణి, ఈ అడవిలో ఏం వెతుకుతూ తిరుగుతూ ఉన్నావు అని అడిగారు. తథా ఉక్తా తేన సార్థేన దమయంతి నృపాత్మజ ప్రత్యువాచ తతః సాధ్వి భర్తృవ్యసన దుఃఖితాం. తథా ఆ విధంగా వాళ్ళ చేత, సార్థం చేత, ఆ వ్యాపారస్తుల చేత అడగబడ్డదై మన దమయంతి, ఆ నృపాత్మజ రాకుమారి. తతః ఇంకా ఆ సాధ్వి భర్తృవ్యసన దుఃఖిత, భర్తకొచ్చిన కష్టం వల్ల ఇంత దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నది. వాళ్ళతో ఈ విధంగా ప్రతివాచ జవాబు చెప్తూ ఉన్నది. సార్థవాహంచ సార్ధంచ జనాః ఏ చాత్ర కేచన విదర్భరాట్ మమ పితా భర్త రాజా చ నైషదః నలో నామ మహాభాగః తం మార్గామి అపరాజితం యది జానీత నృపతిం క్షిప్రం సంసత మే ప్రియం నలం పార్థివ శార్దూలం అమిత్రగణ సూదనం. ఎవరమ్మా నువ్వు, ఏం వెతుకుతున్నావు ఈ అడవిలో అని అడిగితే ఆమె వాళ్ళతో సార్ధవాహం, ఆ సార్ధంలో వెళ్తూ ఉన్న వాళ్ళు, ఆ సారథులు ఎవరున్నారో వ్యాపారస్తులు, ఆ సంఘంతో, ఆ జనులతో, అక్కడున్న వాళ్ళతో ఆమె ఏమన్నది అంటే, విదర్భ రాజు మా నాన్న, నైషధుడు రాజు నా భర్త, నలుడు అన్న పేరున్నవాడు, గొప్ప భాగ్యవంతుడు. ఆయనను వెతుకుతూ ఆ అపరాజితుణ్ణి తిరుగుతూ ఉన్నాను. ఒకవేళ యది జానీత, మీకు తెలిస్తే ఆ రాజు మీ సార్థంలోకి, మీ వ్యాపారస్తుల సమూహంలోకి వచ్చి ఏమైనా చేరాడా, మీ దగ్గర ఉన్నాడా, మీరు ఆయన్ని చూశారా, ఒకవేళ తెలిస్తే క్షిప్రం వెంటనే మే నాకు ఆ ప్రియమైన వార్తను సంసత చెప్పండి. ఆయన పేరు నలుడు, పార్థివ శార్దూలుడు, పార్థివ శ్రేష్ఠుడు, అమిత్ర గణసూదనుడు, శత్రుమర్దనుడు. ఆయన పేరు నలుడు, రాజు, నా భర్త. ఆయన కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ఏమైనా ఉన్నాడా, ఇక్కడ ఏమైనా ఉన్నాడా అని అడగడానికి పసిపిల్లవాడా, లేదా ఏదైనా చిన్న జింక పిల్ల, పక్షి పిల్ల, పిల్లికూన. నా భర్త తప్పిపోయాడండి, మీకేమైనా కనిపించాడా, ఇక్కడ ఉన్నాడా అంటే, ఎవరైనా కిడ్నాప్ చేస్తే నా భర్తని కిడ్నాప్ చేశాడండి అని వెతుక్కుంటూ తిరగొచ్చు. కావాలని పారిపోయిన వాడిని నువ్వు వెతుక్కుంటూ పోతే మాత్రం నీకు దొరుకుతాడా? నువ్వు వద్దనుకునే పారిపోయినవాడు. నువ్వు మళ్ళీ వెతుక్కుంటూ తిరిగావు కాబట్టి నువ్వు అడిగినంత మాత్రాన వచ్చేస్తాడా? ఆయన తప్పిపోలేదు. నువ్వు వద్దని వదిలిపెట్టి పారిపోయాడు. తేడా ఉన్నది కాబట్టి చూసుకోవలసి ఉన్నది. ఇంతకీ తాం ఉవాచ అనవద్యాంగీం సార్థస్య మహతః ప్రభుః సార్థవాహః శుచిః నామ శృణు కళ్యాణి మద్వచః అహం సార్థస్య నేతా వై సార్థవాహః శుచిస్మితే మనుష్యం నలనామానం న పశ్యామి యశస్విని. మీకేమైనా తెలిస్తే చెప్తారా అన్నది కదా. తాము ఆమెతో, ఆ అనవద్యాంగి నిష్కళంక మూర్తితో, ఆ సార్ధానికి, ఆ పెద్ద సార్ధము, ఆ వర్తకుల సంఘానికి ప్రభువు, లీడర్ ఒక ఆయన ఉన్నాడు, సార్థవాహుడు. దాన్ని నడిపిస్తున్నవాడు.
ఆయన పేరు శుచి. ఆయన కళ్యాణి మద్వచః శృణు నా మాటలు విను అని ఆమెతో ఏమంటున్నాడంటే, నేను సార్థస్య నేతావై నేను ఈ సార్థానికి, ఈ వర్తకుల సమూహానికి నేతను. దీన్ని నేను నడిపిస్తున్నాను. దీనికి లీడ్‌ను నేను, చీఫ్‌ను. సార్ధవాహః శుచిస్మితే ఈ సార్ధాన్ని నేనే నడిపిస్తున్నాను, వహిస్తున్నాను. నలుడు అన్న పేరున్న మనిషిని, ఓ యశస్విని నేను చూడలేదు. మా వర్తకుల సంఘంలో గూడా వచ్చి ఎవరు జాయిన్ అవ్వలేదు. ఇందులో ఎవరైనా వచ్చి కలిస్తే నాకు తెలుస్తుంది. ఎందుకంటే, దీన్ని మొత్తాన్ని నేనే మేనేజ్ జేస్తున్నాను గాబట్టి, ఇక్కడికి ఎవడైనా మనిషి అన్నవాడు ఆ పేరుతో వచ్చినవాడుంటే నాకు తెలుస్తుందమ్మా. మా వాళ్ళు తప్ప వేరే వాళ్ళెవరు ఇందులోకి రాలేదు. కుంజర ద్వీపి మహిష శార్దూల వృక్ష మృగానపి పశ్యామి అస్మిన్ వనే కష్టే అమనుష్య నిషేవితే. ఇక్కడ మనుషులెవరూ లేరమ్మా. మా వాళ్ళు తప్ప మా వాళ్ళందరూ నాకు తెలుసు. మా సంఘంలో వస్తున్న వాళ్ళు. కొత్తగా నలుడు అన్న పేరున్న వాడే గాదు. అసలు ఏ మనిషి వచ్చి ఇక్కడ మా దగ్గర చేరలేదమ్మా. ఈ చుట్టుపక్కల అసలు మనుషులన్న వాళ్ళు ఉండరు. మనుషులతో సేవింపబడే అడవి గాదమ్మా ఇది. మహా కష్టమైన అడవి. దీన్ని సేవించేది మనుషులు గాదు. కుంజరాలు, ఏనుగులు, దుప్పెలు, ఎద్దులు, ఎలుగుబంట్లు, పెద్ద పులులు, సింహాలు ఇట్లాంటి మృగాలే తప్ప మనుషులుండరమ్మా ఇక్కడ. అసలు ఏ మనుషుల్ని మేము జూడలేదు. నలుడే గాదు ఇంకెవరు కనపడలేదు అని ఆయన చెప్పాడు. సా అబ్రవీత్ వణిజః సర్వాన్ సార్ధవాహం చ తం తతః క్వను యాస్యసి సార్ధహాయం ఏతత్ వ్యాఖ్యాతుమర్హత. సరే ఒకవేళ మీకే మనుషులు కనిపించకపోతే ఇంకొక ప్రశ్న అడుగుతాను అని ఆమె వణిజః సర్వాన్ ఆ వణిక్కులతో వాణిజ్యం చేస్తున్న వాళ్ళతో ఈ విధంగా అబ్రవీత్ అన్నది. అట్లానే ఆ అర్ధవాహుడు మన శుచి ఉన్నాడు గదా! ఆయనతో అక్కడ నిలబడ్డ వాళ్ళందరితో ఆమె ఏమడిగిందంటే, క్వను యాస్యసి సార్ధః ఈ సార్ధము మీ వర్తకుల సమూహము, సంఘము ఎక్కడికి వెళ్తున్నారండి? అయం ఏతత్ వ్యాఖ్యాతుం అర్హత. మీరెక్కడికి వెళ్తున్నారో, ఎటువైపుకి వెళ్తున్నారో చెప్తారా అని అడిగింది. సార్ధవాహః ఉవాచ. సార్ధవాహుడు మన శుచి ఏమన్నాడంటే, సార్ధహాయం చేదిరాజస్య సుబాహోః సత్యవాదినః క్షిప్రం జనపదం గంతా లాభాయ మనుజాత్మజే. ఓ రాకుమారి మనుజాత్మజ, మనుజ అంటే మనుషులు. ఓ అమ్మాయి, ఓ స్త్రీ, ఓ యువతి, అయం సార్ధః ఈ వర్తక సంఘము ఆ సత్యవాది అయిన చేదిరాజు సుబాహుడున్నాడు గదమ్మా! ఆయన జనపదానికి, ఆయన రాజ్యానికి లాభాల కోసము వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం కోసము క్షిప్రం అందుకని వేగంగా మేమందరం అటే గంతా వెళ్తూ ఉన్నాం. ఈ సార్ధం అటే వెళ్తూ ఉన్నది అని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళ డెస్టినేషన్ చెప్పారు వాళ్ళు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.